ఉపవాసాలుంటూ ఇవాళ జాగారం కూడా చేయాలి అనుకునేటువంటి ఈ మహోత్సవాన్న ఈరోజు మహాభక్తి ఏర్పాటు చేసినటువంటి శివోహం కార్యక్రమానికి మనందరం కలిసికట్టుగా ఈ జాగరణ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈరోజు స్వామివారి ఆశీస్సుల్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మహా న్యూస్, మహా మ్యాక్స్, అలాగే మహాభక్తి ఈ ఛానల్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ స్పిరిచువాలిటీని మనందరికీ అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఛానల్ యాజమాన్యం వారికి, ముఖ్యంగా సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. మరికొద్దిసేపట్లో ఇవాల్టి ఈ కార్యక్రమానికి సిఎండి గారు సతీమణి సమేతంగా ఇక్కడికి విచ్చేయనున్నారు. అలాగే మరికొద్దిసేపట్లో మనందరికీ ద ట్రూ ఇన్స్పిరేషన్, అ విజనరీ లీడర్, ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయనున్నారు. ఇవాల్టి ఈ కార్యక్రమంలో అందరూ చక్కగా పాల్గొని ఆ పరమశివుడి ఆశీస్సుల్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. మరికొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి సిఎండి, మహా న్యూస్, మహా మ్యాక్స్, అలాగే మహాభక్తి ఛానల్స్ని అద్భుతంగా రన్ చేస్తూ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ గారికి, వారి సతీమణి పద్మావతి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. గత సంవత్సరం శివరాత్రి పర్వదినాన్న మహాభక్తి ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ కార్యక్రమం జరిగింది. అలాగే లోకేష్ గారు, కైలాస్నాథ్ మహారాజ్జీ వారి సమక్షంలో కూడా జరిగింది. ఇక లోగో లాంచ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మహాభక్తి ఛానల్ లోగో లాంచ్ జరిగింది. విశేషంగా ఈ ఒక్క సంవత్సర కాలం నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్ర దర్శనాలు, భక్తి కార్యక్రమాలు, పాటలు, ఇంకా ఎన్నో ప్రవచనాలతో అద్భుతంగా సాగుతోంది మహాభక్తి ఛానల్. మరి ఈరోజు మహాభక్తి శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని మనందరి కోసం నిర్వహించడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. మీరు చూస్తున్నారు, అద్భుతమైనటువంటి ఆ శివుడి శిల్పాన్ని చెక్కారు. అండ్ డయాస్ కూడా చాలా అందంగా అలంకరించడం జరిగింది. మీకోసం ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాగరణ మహోత్సవంతో మనందరూ ఆ పరమశివుడి ఆశీస్సుల్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. Check one. Check. Mic test. Check. Mic test. ఇవాల్టి కార్యక్రమాన్ని శుభప్రదంగా గోపూజతో మన మారెళ్ళ వంశీకృష్ణ గారు, వారి సతీమణి గారు పద్మావతి గారు ప్రారంభించారు. గోవుని ప్రదక్షిస్తే భూమండలాన్ని ప్రదక్షించినట్టే. ముక్కోటి దేవతలు కొలువై ఉన్నటువంటి
ఆ గోమాత ఆశీస్సులతో ఇవాళ శివోహం కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. మాతాజీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠం పీఠాధీశ్వరి గారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి రావటం విశేషం. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. పద్మశ్రీ సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే మన శివోహం కార్యక్రమానికి విచ్చేసినటువంటి దర్శకులు బోయపాటి సిను గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అఖండ సినిమాతో మనందరినీ మెస్మరైజ్ చేసినటువంటి మా డైరెక్టర్ గారికి ఇదే మా సగౌరవ స్వాగతం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ బాబీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వాల్తేరు వీరయ్య అలాగే డాకు మహారాజ్ సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు, వారికి సాదర స్వాగతం. అండ్ మన హీరో మిరాయి హనుమాన్ తేజ సజ్జా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు శివోహం కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మరికొద్ది సేపట్లో ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయనున్నారు. అండ్ ఇప్పుడే గోపూజ కార్యక్రమం జరిగింది. గోమాతని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినట్టే. మరి ఆ గోమాతని పూజించి మన సిఎండి గారు మారెళ్ళ వంశీకృష్ణ గారు అలాగే మారెళ్ళ పద్మావతి గారు వేదికపైకి వేచేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మహా న్యూస్, మహా మ్యాక్స్ అలాగే మహాభక్తి ఈ ఛానల్స్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ మన కోసం ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ స్పిరిచువాలిటీ అన్నిటినీ కలగలిపి అందిస్తున్నటువంటి మా మారెళ్ళ వంశీకృష్ణ గారికి, వారి టీం అందరికీ, సభ్యులందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అనంతమైన విశ్వానికి అధిపతి, లయకారుడు, భోళా శంకరుడు ఆ క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి విషయాన్ని తన గరళంలో నింపినటువంటి గరళకంఠుడు ఆ పరమశివుడి ఆశీస్సులతో ఇవాల్టి ఈ శివోహం మహాశివరాత్రి మహాజాగరణ కార్యక్రమం అద్భుతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా ఆ పరమశివుడిని స్మరిస్తూ మరొక్కసారి అందరం కలిసి అందాము, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో గోపూజ అనంతరం వినాయకుడికి పూజలు జరుగుతున్నాయి. వంశీకృష్ణ గారికి అలాగే పద్మావతి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా మనకి ఏ కార్యక్రమం అయినా సరే సజావుగా జరగాలి అంటే ముందుగా ఆ అధిపతి ఎవరు? వినాయకుడు. మరి ఆ వినాయకుడిని స్మరించుకొని ఆ విఘ్న వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ముందు ఆ వినాయకుడి పూజతోనే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము.
जय बोलो गणेश महाराज की। విఘ్నేశ్వర గణాధిప విఘ్న వినాశక ఈరోజు ఆ వినాయకుడిని స్మరించుకొని మనం తదుపరి కార్యక్రమాల్లోకి ముందుకెళ్తున్నాము. ఈరోజు జాగరణ మహోత్సవంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి లైవ్ సింగింగ్ పర్ఫార్మెన్సెస్, అలాగే డాన్స్ పర్ఫార్మెన్సెస్, అలాగే ప్రవచనాలు కూడా మనం విననున్నాము ఇవాళ కార్యక్రమంలో. ముందుగా ఐగిరి నందిని అంటూ మనకి అనుష అండ్ టీమ్ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. శాస్త్రీయ నృత్యాన్ని పర్ఫామ్ చేయడానికి వేదికపైకి అనుష అండ్ టీమ్ని ఆహ్వానిస్తున్నాము. ఐగిరి నందినితో ఇవాల్టి మన కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతాయి. సో మహాభక్తి, శివోహం, మహాశివరాత్రి, అలాగే మహాజాగరణ మహోత్సవాలు ముందుగా చక్కటి శాస్త్రీయ నృత్యంతో ప్రారంభించేద్దాము. ఓం నమ శివాయ.